హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు జూలై 2024, ఆగస్టు 2024 సీపీఎస్ అమౌంట్స్ పాన్ ఖాతాలో జమ అయినవి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సీపీఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకి జూలై 2024, ఆగస్టు 2024 సంబంధించి సీపీఎస్ అమౌంట్ పాన్ ఖాతాలో జమ అయినవి. ఇక ఈ నెలాఖరుకు ఉద్యోగుల బకాయిలైతే చెల్లింపులు ఉన్నాయండి. ప్రభుత్వము 5 ఏళ్ల నుంచి పేరుకొని పోయినటువంటి ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్లు ఉన్నాయని ప్రభుత్వము అధికారికంగా అయితే వెల్లడించింది. సో, మొన్న సంక్రాంతి పండుగ సమయంలో కొంతమేర ఉద్యోగులకు బకాయిలైతే చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4-5,000 కోట్ల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిలకు చెల్లింపులకు మాత్రమే ఉపయోగించనున్నట్లుగా ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఏంటంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు అందించారు. ఇక ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించేశారు. ఇది మహిళా ఉద్యోగులకి ఊరటను కలిగించే అంశం అండి. సో, ప్రభుత్వ ఉద్యోగులకు 2 పిల్లల వరకే ప్రసూతి సెలవులు గతంలో ఉండగా, ఇప్పటి నుంచి ఎంతమందికైనా హాలిడేస్ ఇస్తామని అయితే అన్నారు. ఇక గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని, ఇప్పుడు పిల్లలని కనాలి అని చెప్తున్నానన్నట్టుగా వెల్లడించారు చంద్రబాబు గారు. అయితే అలాగే ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా సరే తల్లికి వందనం ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఇక జెడ్పీపీఎఫ్ తాజా సమాచారం అండి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల భవిష్య నిధి జెడ్పీపీఎఫ్ చందా స్లిప్పులు 2011-12 అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు మాత్రమే డౌన్‌లోడ్ అవుతున్నవి. కాబట్టి అవసరమైన ఉపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోగలరు. సో, వెబ్‌సైట్ అయితే ఇది. ఇక మార్చి 2025 నెల నుంచి అడ్వాన్స్ టాక్స్ చెల్లించేవారు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలండి. బేసిక్ పే అనేది రూ. 72,810 వరకు కలిగిన వారికి 16% హెచ్ఆర్ఏ ఉన్నవారు బేసిక్ పే రూ. 74,770 కలిగి 10% హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించవలసి అయితే ఉంటుంది. కనుక 70,850 లోపు బేసిక్ ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా నిలుపుదల అయితే చేయవచ్చు. గమనిక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌డీఏలలో పెరుగుదల ఉంటే 70,850 బేసిక్ దాటిన వారికి ట్యాక్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, 70,850 లోపల ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. సో, అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరికి ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు కాబట్టి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి. ఇకపోతే ఉద్యోగ పెన్షన్‌లో పెండింగ్ బకాయిల లిస్ట్ చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్స్ అండి. సో, ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత వెంటనే ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ నేటికి చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి కొంతమందికి ఇంకా ఇంతవరకు మంజూరు కాలేదు. సో, ప్రభుత్వము వీటిని కూడా ఇంకా చెల్లించాల్సి ఉందన్నమాట. సో, ఆ విధంగా చూసుకున్న ఒక్కొక్కరికి 8-10 లక్షల వరకు సరెండర్ లీవ్స్ అమౌంట్ రావాలి. వారి బేసిక్ పేని బట్టి. ఉద్యోగుల జీపీఎఫ్ అమౌంటు, మెడికల్ రియంబర్స్‌మెంటు రీసెంట్‌గా మెడికల్ రియంబర్స్‌మెంట్ కొన్ని జమ అయ్యాయి. ఇంకా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందండి. ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్‌లో ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెఫరల్ హాస్పిటల్స్ గుర్తించాలని
ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు బిల్లులు రీయింబర్స్‌మెంట్ కాక నష్టపోయారు ఇంతవరకు. సో, విభజన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్‌లో అయితే ఉంటున్నారనమాట. సో, విభజన జరిగినప్పుడు 2014 సమయంలో ఏపీ ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌లో అయితే సెటిల్ అయ్యారు. సో, వారక్కడే వైద్యం చేయించుకున్నా సరే, మన ఏపీ ఈహెచ్ఎస్ అనేది అంటే వారు పెన్షనర్‌గా అయితే ఉంటారు గాబట్టి, సో, విశ్రాంత ఉద్యోగులుగా ఉంటారు గాబట్టి, వారికి అక్కడ గూడా ఈహెచ్ఎస్ అయితే వర్తిస్తుందనమాట. ఈ మేరకు ఆహ్, డీఎంఈ గుర్తించినటువంటి హాస్పిటల్స్‌లో అయితే ఉచితంగా చేయించుకోవచ్చు వైద్యం. ఇక ఈ నేపథ్యంలో ఇక నుంచి హైదరాబాద్‌లో డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్‌లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునే ఆమోదం లభించింది. సో, మీరు ఎక్కువ చూసుకోవచ్చు. ఇవి ఆర్డర్స్. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగి ఉన్న ఉద్యోగ పెన్షనర్లు తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన ఏ హాస్పిటల్స్ నందైనా వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అంటూ ఉత్తర్వులైతే విడుదల చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ.